శిశుపాలుడు పుట్టుకతోనే 4 చేతులు 3 కళ్ళు కలిగి ఉన్నాడు. ఇది రాజకుటుంబంలో భయాన్ని కలిగించింది. ఒక అశరీరవాణి ఈ శిశువును తన ఒడిలో ఎవరైతే కూర్చోబెట్టుకుంటారో ఈ అదనపు అంగాలు రాలిపోతాయో, ఆ శిశువును ఎవరైతే శాంతింపజేస్తారో భవిష్యత్తులో వారే అతని మరణానికి కారణమవుతారని ప్రకటించింది. అప్పుడు శిశుపాలుడి మేనత్త అయిన శ్రీకృష్ణుడి తల్లి దేవకి కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకోగానే ఆ అదనపు చేతులు కాళ్ళు రాలిపోయాయి. అయితే శిశుపాలుడు తల్లి శ్రీకృష్ణుడిని వేడుకొని తన కుమారుడికి 101 తప్పుల వరకు క్షమించాలని, ఆ తర్వాతే శిక్షించాలని వరం కోరింది. శ్రీకృష్ణుడి దయతో 100 తప్పుల వరకు క్షమిస్తానని మాట ఇచ్చాడు. రాజసూయ యాగంలో కృష్ణుడికి అగ్రపూజ ఇచ్చినప్పుడు శిశుపాలుడు దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. శిశుపాలుడు కృష్ణుడిని నిరంతరం దుర్భాషలాడుతూ 101 తప్పులు చేయనంత వరకు శ్రీకృష్ణుడు దారుణంగా దూషించాడు. సరిగ్గా 100 సార్లు దూషణ పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుడి తలను ఖండించాడు. శిశుపాలుడి శరీరం నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో లీనమైనది. ఆ విధంగా జయ తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి వైకుంఠం చేరుకున్నాడు. ఈ విధంగా పూర్వజన్మల శాపం కారణంగానే శిశుపాలుడి కృష్ణుడి చేతిలో మరణించాడు. అయితే తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.